హాయ్ అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సాగర పుష్పం నవల వింటున్నామండి. రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అక్కడ చిన్న చిన్న కొండలు చాలా ఉన్నాయి. అయితే వారు తలదాచుకోవడానికి వీలుగా ఉన్న గుహలు మాత్రం కనిపించడం లేదు. అలా వారు ముందుకు వెతుకుతూనే ఉన్నారు. అదే సమయంలో వర్షం కురవడం మొదలైంది. నీల్ గగన్ నడుస్తూనే తన బ్యాగ్లో నుండి చిన్న పరికరం బయటకు తీశాడు. అది చూడటానికి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులా ఉంది. విల్లులా ఉన్న ఆ ప్లాస్టిక్ పరికరానికి వింటిని పోలిన ఒక నైలాన్ తాడు కూడా ఉంది. ఏమిటది? ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించాడు అక్షజ్. ఇది ప్లాస్టిక్ యారో అన్నాడు నీల్ గగన్. ఎందుకు? చూడండి, మీకే తెలుస్తుంది. ఒక బాణం తీసుకుని సంధించి ఎదురుగా కనిపిస్తున్న కొండని గురి చూసి కొట్టాడు. అది రివ్వున వెళ్ళి కొండను ఢీకొని కింద పడిపోయింది. మరో బాణం తీసి సంధించాడు నీల్ గగన్. అది కూడా కొండని ఢీకొట్టి క్రింద పడి దూరంగా తుళ్ళిపోయింది. అసలు అతనేం చేస్తున్నాడో అర్థం కాక అక్షజ్, దీక్ష అటే చూస్తుండిపోయారు. నీల్ గగన్ మరో బాణం తీసుకుని గురి చూసి కొండకి ఎడం చేతి వైపు వదిలాడు. సుయీమని చప్పుడు చేస్తూ వెళ్ళిన ఆ బాణం కసక్మని కొండలో దిగబడింది. ఎస్ అన్నాడు నీల్ గగన్. గబగబా పరిగెత్తి ముందు తాను కొట్టగా క్రింద పడిన బాణాలతో పాటు కొండకి దిగబడిన బాణాన్ని కూడా తీసుకుని బ్యాగ్లో సర్దుకున్నాడు. తర్వాత బాణం దిగబడిన చోట ఒక బాకుతో పొడవసాగాడు. ధ్రువ ప్రాంతాల్లో ఏ కొండకి గుహ వంటిది ఉంటుందో మామూలు కంటితో చూసి చెప్పడం కష్టం. అదే ఇలా బాణాలు సంధిస్తే ఎక్కడైతే అది దిగబడుతుందో అక్కడ తవ్వితే మనకు ఉపయోగపడే గుహ వంటిది కనిపిస్తుంది. మనం అక్కడ స్టే చేయవచ్చు అన్నాడు నీల్ గగన్. గుడ్ ఐడియా అంది దీక్ష. అక్షజ్తో పాటు తను కూడా నీల్ గగన్కి సాయం చేస్తూ. ముగ్గురు పావుగంట సేపు తవ్వగానే కొండ గుహ బయటపడింది. మంచు వల్ల ఇవి మూసుకుపోతాయి, తవ్వితే వీటి తాలూకు గుహలు బయటపడతాయి అంటూ లోపలికి నడిచాడు నీల్ గగన్. బయట చలిగా ఉన్నా లోపల మాత్రం వెచ్చగా ఉంది. ముగ్గురు ఒక కంబళి పరుచుకొని క్రింద కూర్చున్నారు. దీక్ష టీ తయారు చేసింది. బయట వాతావరణం అంతకంతకు దిగజారుతోంది. చలి తీవ్రత వేగంగా పెరగసాగింది. ఇలాంటి గుహల్లో స్టే చేసినప్పుడు పూర్తిగా నిద్రపోకూడదు అన్నాడు నీల్ గగన్. ఎందుకని ప్రశ్నించాడు అక్షజ్. మంచు విపరీతంగా కురిస్తే ఈ గుహలు మూసుకుపోతాయి. మనం ఆదమరిచి నిద్రపోయినప్పుడు అలా జరిగితే ఇక మనం ఆ గుహలోనే బందీ అయిపోతాం. బయటికి రావడం కష్టం అన్నాడు నీల్ గగన్. ఈ హిమ సమూహాలు సృష్టిలో గొప్ప అద్భుతమైనవి. వీటి చెంతకు వచ్చి కనులారా వీక్షించడం నిర్వచించలేని అనుభూతి అంది దీక్ష. అవును అన్నాడు అక్షజ్. దానికి నీల్ గగన్ నవ్వి, మీరన్నది నిజమే. ఈ భూమి మీదున్న హిమ సమూహాలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో అంత లోతైనవి. అవి తమ గుండెల్లో ఎన్నో రహస్యాలను దాచుకున్నాయి. అటువంటి హిమ సమూహాల గురించి ఒక విచిత్రమైన విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు అన్నాడు. విచిత్రమైన విషయమా? ఏమిటది? అక్షజ్, దీక్ష ఒకేసారి ప్రశ్నించారు. మనలాంటి వారికి కనిపించకుండా ఇక్కడే ఎక్కడో ఒక అదృశ్య నగరం ఉందని అంటారు అన్నాడు నీల్ గగన్. అదృశ్య నగరమా? అవును, అగర్తలా అనేది భూమి అడుగున ఉందని, అక్కడికి తెగించి వెళితే అది కనిపిస్తుందంటున్నారు. కానీ ఇదే హిమ సమూహాలలో ఉన్న ఒక రహస్య నగరం. దానినే యూరోప్లోని సైంటిస్టులు హిడెన్ సిటీ అంటున్నారు. అది మాత్రం మనం దాని చెంతకు వెళ్ళినా కనిపించదట. నిజమా? అవును, అందుకొక కారణం ఉంది. మనిషి జన్మలు 7 అని పెద్దలంటారు. ఆ 7 జన్మల్లో ఏ జన్మలోనైనా పుణ్యకార్యాలు చేసిన వారికి మాత్రమే ఆ నగరం కనిపిస్తుందని చెబుతారు. ఆ రహస్య నగరాన్నే శంబళ అని పిలుస్తారు. శంబళానా? ఆ పేరు నేను గతంలో ఎక్కడో విన్నానో అంది దీక్ష. నేనెప్పుడూ వినలేదు అన్నాడు అక్షజ్. భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకమొకటి హిమ సమూహాలలో ఎక్కడో ఉందని తెలుస్తోంది. అనేక సంస్కృత గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలను బట్టి చూస్తే బయట ప్రపంచానికి తెలియని లోకమే శంబళ. వందలు వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న అనూహ్యమైన మంచు పర్వతాల చెంతన ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, అక్కడికి చేరుకోవాలన్నా మనం ఎంతో శ్రమించాలి.
మానసికంగా శారీరకంగా కష్టపడాలి. అంతో ఇంతో యోగం కూడా ఉండాలట ఆ నగరాన్ని వీక్షించాలంటే. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశమని, ఎవరికి పడితే వారికి కనిపించదని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారని, ధర్మం 4 పాదాల నడుస్తుందని కూడా చెబుతారు. ఉత్కృష్ట సంస్కృతి సాంప్రదాయాలకు అలవాలమైన శంబలా గురించి కొంతమంది పరిశోధకులు జీవితాలు ధారపోసి కొన్ని విషయాలు సేకరించారు. సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబలా ఉంటుందని, ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబలాను వీక్షించడం పుణ్యంతో పాటు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబలా ఎంతో ఆహ్లాదకరమైన చోటు. అక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు. చైనీయులకు కూడా శంబలా గురించి తెలుసు. మీరు చెప్పేది వింటుంటే ఏదో ఫిక్షన్ రచన చదువుతున్నట్లు ఉంది. భగవంతుని సృష్టి ఎంత అద్భుతమో కదా అనిపిస్తోంది అంది దీక్ష. అవును, లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబలాలోని పుణ్యపురుషులు లోకాధిపత్యాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుండి ఈ పుడమిపై కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ కాలం 2424లో వస్తుందని ఆ గ్రంథాలు ఇప్పటికే తెలియజేసి ఉన్నాయి. ఈ విషయాన్ని టిబెట్ ఆధ్యాత్మికవేత్తలు నిర్ధారిస్తున్నారు కూడా. హిమవత్ పర్వతాల మధ్యలో ఎక్కడో కంటికి కనిపించకుండా ఉన్న శంబలాలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులనే విషయాలు అనేక గ్రంథాలు, యోగులు, పుణ్యపురుషుల ద్వారా తెలుసుకున్న రష్యా 1920లో శంబలా రహస్యమేమిటి, అసలు హిమాలయాలలో అటువంటి నగరం ఉందా, ఉంటే ఎక్కడుందో తెలుసుకునేందుకు తన మిలిటరీ ఫోర్సును పంపించి పరిశోధనలు చేయించింది. హేతువాదాన్ని నమ్మే రష్యా కూడా శంబలా కోసం అన్వేషించిందా? ఆశ్చర్యంగా అంది దీక్ష. అవును, అప్పుడు శంబలాకు చేరుకున్న రష్యన్ మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. శంబలాలో ఉన్న గురువులు, యోగులు, తపో సంపన్నులను కలుసుకున్న రష్యన్ మిలిటరీ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పవిత్ర స్థలమైన శంబలా గొప్పతనం గురించి రష్యన్ నేతలకు తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ కూడా 1990లో శంబలా గురించి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించాడు. హిట్లరా? అవును, ఆ బృందానికి మిలిటరీ అధికారి హెన్రిచ్ హిమ్లర్ నాయకత్వం వహించాడు. అతను శంబలాకు చేరుకున్నాక అక్కడి గొప్పదనం తెలుసుకున్నాడు. దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపై ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కు తెలిపాడు. అంతేకాకుండా హిమ్లర్ శంబలాలో మరెన్నో వింతలు, విశేషాలు, మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నాడని అంటారు. ఇంకా ఎన్నో రూమర్లు కూడా ఈ విషయంపై సంచారం చేశాయి. గోబీ ఎడారికి దగ్గరలో ఉన్న శంబలాయే రాబోయే కాలంలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడని కూడా అంటారు. దాన్ని ఆంగ్లేయులు ది ప్లానెట్స్ హెడ్ సెంటర్ అంటున్నారు. శంబలా గురించి ఫ్రాన్స్కి చెందిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధ మతాభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తన 56 వయసులో ఫ్రాన్స్ నుండి టిబెట్కి వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబలా గురించి తెలుసుకుని పరిశోధనలు చేసింది. అంతేకాకుండా పుణ్యస్థలమైన శంబలాకు ఆమె వెళ్ళి అక్కడి మహిమాన్వితులను కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఆమె ఏకంగా 101 సంవత్సరాల పాటు బతికిందని కూడా అంటారు. ఆమె 24 అక్టోబర్ 1868లో జన్మించి 8 సెప్టెంబర్ 1969లో మరణించింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుండి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరప్ వనిత ఆమె. అబ్బా, వింటుంటేనే రోమాలు నిక్కబొడుస్తున్నాయి అన్నాడు అక్షజ్. అవును,
అలాగే షాంఘైకి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంబలాపై ఎంతో పరిశోధన చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబలా అనేది భూమి నుండి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నాడు. ఆ ప్రాంతం ప్రపంచంలోని ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదని తెలిపాడు. అక్కడి వారు టెలిపతి ద్వారా ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైన వారికి క్షణాల్లో తెలిసిపోతుందని తెలిపాడు. అలాగే చారిత్రక పరిశోధకులు కల్నల్ ఎన్ఎం ప్రజ్వల్స్కీ, డాక్టర్ ఏహెచ్ ఫ్రాంక్, ప్రొఫెసర్ గ్రన్వెండల్ వంటి వారు పురాతన టిబెటన్ గ్రంథాలను అధ్యయనం చేసి హిమాలయాలలోని శంబలా అనే ప్రాంతం గొప్పదనాన్ని తెలుసుకున్నారు అంటూ వివరించాడు నీల్ గగన్. హ్యాట్స్ ఆఫ్ అన్నాడు అక్షజ్. ఇకపోతే రష్యన్ చిత్రకారుడు ఆధ్యాత్మికవేత్త నికోలాస్ రోరిచ్ కూడా హిమాలయాలలోని శంబలాపై పరిశోధన చేశాడు. ఆయన పరిశోధనలో శంబలా 8 రేకుల అతి భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో అలాంటి ఆకారంలో శంబలా ప్రాంతం ఉంటుందని తెలుసుకున్నాడు. అలాగే ఈ భూమి మీద ఆధ్యాత్మికత దార కట్టడానికి శంబలా ముఖద్వారం వంటిదని తెలుసుకున్నాడు. అదొక బంగారు నగరం అని కూడా అతను అభివర్ణించాడు. శంబలా గురించి విని ఉన్న హిట్లర్ తన ఆర్మీని అక్కడికి పంపించి వారి ద్వారా చాలా సమాచారం సేకరించాడు. అతను అద్భుతాలంటే ఇష్టపడేవాడు. అందుకే అతను వియన్నాలో యోగా మంత్ర విద్యలను అభ్యసించాడని అంటారు. ఆ ఆసక్తితోనే అతను కొంతవరకు సంస్కృతం నేర్చుకున్నాడని అంటారు. శంబలా గురించి పెక్కు సంఖ్యలో రాయబడిన సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడానికి కూడా అతను సంస్కృతం నేర్చుకున్నట్లు, ఆ కారణంగానే అతను తర్వాత స్వస్తిక్ ముద్రను వాడేవాడని అంటారు. పురాతన కాలంలో భారతీయులు శుభకామనలను ఆశిస్తూ స్వస్తిక్ను వాడేవారు. ఆ సంస్కృత గ్రంథాలు ఏమయ్యాయో అన్నాడు అక్షజ్. ఎప్పుడో వాటిని పాశ్చాత్యులు అపహరించుకుపోయారు అంది దీక్ష. యు ఆర్ రైట్. ఆ విషయం తెలుసుకునే హిట్లర్ శంబలాకు పయనం కట్టాడు. ప్రపంచం మొత్తాన్ని తన హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరే రాజ్యకాంక్షాపరుడైన హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబలా చేరుకున్నాడు. అక్కడి ఆధ్యాత్మికవేత్తల సాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడని కూడా అంటారు. పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లావట్స్కీ ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వమానవులంతా షాక్ తిన్నారు. అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబలా ఆధ్యాత్మికవేత్తలు పడనివ్వలేదు. వారు అతని కోరికను మన్నించలేదు. దాంతో చేసేది లేక హిట్లర్ ఒట్టి చేతులతో అక్కడి నుండి వెనుదిరిగాడు. థ్యాంక్ గాడ్, వారలా చేయకపోతే హిట్లర్ మరింత రెచ్చిపోయేవాడో అంది దీక్ష. వెనుకటి కాలానికి చెందిన లామా మింగ్యో డోండప్ చెప్పిన దాని ప్రకారం శంబలా వయసు 500,000 సంవత్సరాలు. అక్కడ దేవతలు దిగేవారు, ఆ ప్రాంతంలో విహరించేవారు. అక్కడి ప్రజలు నేరుగా భగవంతుడితో మాట్లాడగలిగేవారు. శంబలా ప్రజలు దాదాపు 12 అడుగుల పొడవు ఉంటారు. అలాగే విష్ణువు 10వ అవతారమైన కల్కి శంబలా నుండే వస్తాడని కూడా తెలిపాడు. మామూలుగా కనిపించని శంబలాను చేరుకోవడానికి బౌద్ధ గ్రంథాలలో కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం హిమ సమూహాలలో ఎక్కడుందో తెలియని శంబలాకు చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడాలి. అలా ప్రయాణం సాగిస్తుండగా తొలుత అంతూ దరి లేని ఎడారి వస్తుంది. దానిని కూడా దాటిన తర్వాత పర్వతాలు ఎదురవుతాయి. వాటిని కూడా దాటి ముందుకు సాగిపోవాలి. అప్పుడు కూడా శంబలా కనిపిస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఆధ్యాత్మిక ధోరణి లేనివారు, పాపకర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం మంచు తిప్పలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి అసాధారణమైన వాతావరణం వల్ల వారికి శంబలా కనిపించడం అటుంచి మృత్యువు సంభవిస్తుందని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. శంబలా 8 రేకుల కలువ పువ్వుల హృదయాకారంలో కూడా కనిపిస్తుందని తెలుస్తోంది. కొందరు పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబలా టిబెట్ భూభాగంలోని కుండ్లన్ పర్వత సమూహంతో కలిసి ఉంటుంది. మరికొందరు శంబలా మంగోలియాలో కానీ చైనాలోని సింకియాంగ్ ప్రావిన్స్లో కానీ ఉంటుందని తెలిపారు. ఇంకొందరు చెప్పేదాని ప్రకారం శంబలా సైబీరియాలో కానీ రష్యాలో కానీ ఉంటుంది. మరికొందరు లామాల అభిప్రాయం ప్రకారం శంబలా ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో అదృశ్య రూపంలో ఉంటుంది. అంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రదేశమా? ఎగ్జైటింగ్గా అంది దీక్ష.
అవును, మరికొందరు లామాలు చెప్పేది వింటే షాక్కు గురవుతాం మనం. ఎందుకంటే పురాతన కాలపు గ్రంథాలలో రాయబడిన శంబల అసలు ఈ భూమి మీదే ఉండదని, అది భూమికి చేరువలో కాస్త ఎత్తుగా హిమ పర్వతాలలో ఉంటుంది. దాని డైమెన్షనే వేరు. ఇక కొన్ని భారతీయ పురాతన గ్రంథాలు కూడా శంబల ఎక్కడుండేది, ఎలా ఉండేది తదితర విషయాలను తెలియజేశాయి. శంబలానే శ్వేతద్వీపం అని, ధ్రువలోకం అని అంటారు. అదే మేరు పర్వతం లేదా సుమేరు పర్వతం. ఆ పర్వతంపై నివసించేవారు నిత్య యవ్వనులు, భగవంతుడితో నేరుగా సంభాషించగల పుణ్యాత్ములు. ఈ ఆధారాలను కొందరు ఆధునిక శాస్త్రవేత్తలు డీకోడ్ చేసినప్పుడు శంబల అనేది హిమాలయాలలో గాని, ఆర్కిటిక్ ధ్రువం వద్ద గల అంతుధరి లేని నార్త్ పోల్లో ఎక్కడో ఒకచోట గాని ఉంటుందని తేలింది. ఇక అనేక రకాలుగా చెప్పబడుతున్న శంబల ఎక్కడుంది, అసలు ఉందా లేదా అని ఇప్పటికీ పరిశోధనలు మాత్రం అన్వేషిస్తూనే ఉన్నారు అన్నాడు నీల్ గగన్. ఊహాతీతమైన విషయాలు తెలుసుకున్నాం అన్నాడు అక్షజ్. అవును అంది దీక్ష. వారు భోజనాలు కానించి నిద్రకు ఉపక్రమించారు. మర్నాడు ఉదయం 6 గంటలకే వారు తమ ప్రయాణం ప్రారంభించారు. తెల్లని ఆ మంచు సమూహం ఆహ్లాదం కలిగిస్తోంది. అంతూ ధరి లేని హిమ సమూహంలో వారు పడుతున్న ప్రయాసను ఆసక్తిగా తిలకిస్తున్నట్లు పైపైకి ఎగబాగుతూ వస్తున్నాడు సూర్యుడు. వారు ఏకధాటిగా 2 గంటలు నడిచారు. అప్పటికి వారికి స్పష్టంగా కనిపిస్తోంది అస్గార్డ్ కొండ. ఆ దృశ్యం చూసి దీక్షలో ఉత్సాహం పొంగి పొర్లింది. అది చూసి ఎలాగైతేనేం మీరు కోరిన చోటుకు అతి దగ్గరలోకి వచ్చాం అన్నాడు అక్షజ్. అవును అన్నాడు నీల్ గగన్. మరో గంట నడిచిన తర్వాత నిట్ట నిలువుగా ఆకాశంలోకి దూసుకుపోయినట్లు ఉన్న అస్గార్డ్ కొండ చర్యల వద్దకు చేరుకున్నారు వారు. వెంటనే దీక్ష తన లగేజీని క్రిందికి దింపి భక్తిగా నమస్కరించింది. ఆమెను చూసి అక్షజ్, నీల్ గగన్ కూడా ఆ గిరిరాజానికి నమస్కరించారు. ఇక మనం పాతాళ లోకానికి దారి తీసే అస్గార్డ్ కొండ గుహ కోసం అన్వేషించాలి అంది దీక్ష. అవును అన్నారు అక్షజ్, నీల్ గగన్. ముగ్గురు ఒకచోట కూర్చున్నారు. తమ లగేజీలు దించుకొని కొద్దిసేపు సేద తీరారు. ఏం చేస్తున్నారు? నల్లని దుస్తుల్లోని వ్యక్తుల్లో ఒకడు అడిగాడు. బైనాకులర్స్ ద్వారా చూస్తున్న మరొకడు మాట్లాడుతూ కూర్చున్నారు. బహుశా రెస్ట్ అనుకుంటాను. కానీ దానికి ముందు వారు ఆ కొండకి ఇండియన్ స్టైల్లో నమస్కరించారు అన్నాడు అటే చూస్తూ. ఆ కొండకి నమస్కరించారా? మొదటివాడు ఆశ్చర్యంగా అన్నాడు. అవును. ఎందుకలా చేశారంటావు? ఏమో తెలియదు. బహుశా వాళ్ళు అనుకున్న చోటుకు చేరుకున్నారనుకుంటాను. మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అవును. అయితే మనం మరికొంచెం ముందుకు వెళదామా? నోనో, మరింత ముందుకు వెళితే మనం వాళ్ళకి కనపడిపోతాం. అప్పుడు వాళ్ళకి మన మీద అనుమానం వస్తుంది. దాంతో వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. మన ప్లాన్ మొత్తం పాడవుతుంది. మరెలా? ఇప్పటి మాదిరిగానే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. సరే. వాళ్ళు ముగ్గురు అక్కడికి దగ్గరలో ఉన్న మంచు కొండల మాటుకు వెళ్ళి అదృశ్యమైపోయారు. ఇంతవరకు మనం పడిన కష్టమంతా ఒక ఎత్తు. ఈ కొండలో ఉన్న గుహని కనుక్కొని పాతాళలోకం దారి తెలుసుకోవడం మరో ఎత్తు అంది దీక్ష. అవును అన్నారు అక్షజ్, నీల్ గగన్. సరే, మనం ఆ పనిలో పడదామా అంది దీక్ష. ఓకే. ముగ్గురు అస్గార్డ్ కొండని ఒకసారి పరిశీలనగా చూశారు. తర్వాత దానికి ఎక్కడైనా గుహలు ఉన్నాయేమో అని పరిశీలనగా చూడసాగారు. అయితే ఎంతసేపు వెతికినా వారికి అటువంటిదేమీ కనిపించలేదు. అలా వారు దాదాపు గంటన్నర సేపు అక్కడ అన్వేషించారు. ఇక్కడ ఎటువంటి గుహ కనిపించడం లేదు అంది దీక్ష. అవును అన్నాడు అక్షజ్. నీల్ గగన్ మాత్రం ఇంకా ఆశ చావనట్లు ఆ కొండ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ధన్ ధన్ ధనాధన్ మన శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో అణుబాంబు పేలినట్లు వినిపించింది వారికి. అదే సమయంలో ఆర్తనాదం చేస్తూ నీల్ గగన్ గొంతు వినిపించింది. అంతే. అక్షజ్, దీక్ష కొండ పక్కకి పరుగులు తీశారు. అక్కడ రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు నీల్ గగన్. ఎవరో అతన్ని కాల్చేశారు. పారిపోండి ఇక్కడి నుండి, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. బహుశా వాళ్లే నన్ను షూట్ చేశారు. పాతాళలోకం రహస్యం కోసమే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను వారిని హెచ్చరిస్తూ చెప్పాడు నీల్ గగన్. దీక్ష అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రయత్నించింది. లాభం లేదు. మీరు ఎంత ప్రయత్నించినా నన్ను సేవ్ చేయలేరు అన్నాడు నీల్ గగన్. నిజమే. అతన్ని కాపాడాలంటే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి.
అతని గుండెల్లోనూ పొత్తి కడుపులోనూ మెడ మీద బుల్లెట్ గాయాలయ్యాయి. తమ సుదీర్ఘ ప్రయాణంలో కష్టంలోనూ సుఖంలోనూ తోడున్న అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి దీక్ష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్షస్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. వారిని అలా చూసి నీల్ గగన్ కూడా చెల్లించిపోయాడు. హరియప్ మై ఫ్రెండ్స్, వెళ్ళిపోండి, వెళ్ళి ఎక్కడైనా దాక్కోండి, మీ ప్రాణాలు దక్కించుకోండి. ఇలాంటి చోట ఇలాంటి సమయంలో దాడికి పాల్పడ్డారంటే వాళ్ళు ఇంటర్నేషనల్ కిల్లర్స్ అయి ఉంటారు. ఇదంతా చాలా పెద్ద రాకెట్ అయి కూడా ఉంటుంది. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళి. అంతే, మరిక మాట్లాడలేదు నీల్ గగన్. అతని చూపు నిస్తేజమైపోయింది. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ దృశ్యం చూసి అక్షస్ దీక్షల గుండెలు బాధతో రగిలిపోయాయి. చుట్టూ చూశారు. అయితే ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. అక్షస్ నీల్ గగన్ బ్యాగ్లోని రివాల్వర్ తీసుకొని దీక్ష చేయి పట్టుకొని అక్కడి నుండి పరిగెత్తాడు. ఎక్కడికి? అతని వెనుక పరిగెడుతూ అడిగింది దీక్ష. సేఫ్ ప్లేస్కి. ధన్ 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 ఇద్దరూ పరిగెత్తడం మొదలు పెట్టగానే వెనక నుండి బుల్లెట్ల వర్షం మొదలైంది. నీల్ గగన్ చెప్పినట్లే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. బహుశా పాతాళలోకం రహస్యం తెలుసుకోవడం కోసమే ఇదంతా జరుగుతుందని నాకు కూడా అనిపిస్తోంది. ఈ లెక్కన మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మన వెనకే వస్తారు. వేగంగా పరిగెడుతూనే అరిచి చెప్పాడు అక్షజ్. దీక్ష వెనుదిరిగి చూసేందుకు ప్రయత్నించింది. అయితే అక్షజ్ ఆమెని నో నో అని హెచ్చరించి వేగంగా ముందుకు పరుగు తీశాడు. అయితే కిందంతా ఐస్ పేరుకుపోయి ఉండడం వల్ల పరిగెత్తడం కష్టంగా ఉంది. అయినా అక్షజ్ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. సాధ్యమైనంత వేగంగా పరిగెడుతూనే ఉన్నాడు. వెనుక కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్షజ్ జేబులో భద్రంగా దాచిన నీల్ గగన్ రివాల్వర్ను బయటకు తీసి పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. మరి కాసేపు పరిగెత్తిన తర్వాత దీక్ష అలసిపోయింది. పరిగెత్తలేక ఆయాసపడుతోంది. అయినా ఆగలేదు. అక్షజ్ వేగంగా పరిగెడుతూనే ఉన్నాడు. ఏదైనా షెల్టర్ కనిపించకుండా పరుగు ఆపడం ప్రమాదమని అతనికి తెలుసు. అందుకే వేగం తగ్గించకుండానే పరిగెడుతున్నాడు. అయితే దీక్ష పరిస్థితే దారుణంగా ఉంది. ఏమాత్రం పరిగెత్తలేకపోతుంది ఆమె. దాంతో అతను ఆగి ఆమెను భుజం మీద వేసుకొని పరుగు తీయడం మొదలుపెట్టాడు. అప్పటికి వారు అస్గార్డ్ కొండకి ఆవలి వైపున ఉన్నారు. ధన్ 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 మరోసారి వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి. అక్షజ్ బుల్లెట్ దెబ్బ తగలకుండా జిగ్జాగ్గా పరిగెడుతున్నాడు. అయితే అలా చేయడంతో బుల్లెట్ దెబ్బల నుండి తప్పించుకున్నాడు గాని దీక్ష బరువును మోస్తూ పరిగెత్తడం వల్ల పట్టు కాసుకోలేకపోయాడు. అమాంతం కింద పడ్డాడు. పడగానే సర్రున జారుతూ స్లోపుగా మంచుతో నిండిన నేల మీద నుండి వేగంగా జారిపోసాగాడు. ఆగడానికి ప్రయత్నం చేద్దామంటే అక్కడ చెట్లు మొక్కలు గాని చివరికి నేల మీద రాళ్ల వంటివి కూడా లేకపోవడం వల్ల వేగంగా జారిపోసాగాడు. అలా జారుతూ జారుతూ వాళ్ళిద్దరూ ఒకచోట సడన్గా ఆగిపోయారు. ఆ ప్రాంతపు నేల గట్టిగా లేదు, మెత్తగా ఏదో పాన్పుపై ఉన్నట్లు ఉంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా క్రిందికి చూసేసరికి మరో విచిత్రం జరిగింది. వారున్న నేల మీద ఐసు పెళ్ళలు పెళ్ళలుగా విరిగిపోసాగింది. అలా ఐస్ విరిగిపోతున్న చోటల్లా దానికి దిగువన వారికి నీలంగా దర్శనమిస్తోంది నీరు. అక్షజ్, మనం సముద్రం మీద గడ్డకట్టిన ఐస్ మీద ఉన్నట్లుంది కంగారుగా అంది దీక్ష. అక్షజ్ ఆ విషయం గ్రహించేలోపే ఫట్ 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 అనే శబ్దంతో వారున్న చోట ఐస్ మొత్తం విరిగిపోయి ఇద్దరూ ఒంటిని వణికింపజేసేంత చల్లగా ఉన్న నీటిలో పడిపోయారు. అంతేకాదు, అలా పడగానే వాళ్ళిద్దరినీ ఆ నీరు విసురుగా తోసేయసాగింది. దాంతో వాళ్ళిద్దరూ బలమైన ప్రవాహంలో పడి వేగంగా కొట్టుకుపోసాగారు. దీక్షగారు, నా చెయ్యి పట్టుకోండి అరిచి చెప్పాడు అక్షజ్. దీక్ష బలంగా అతని చేతిని పట్టుకుంది. అతను మరో చేత్తో ఆమె చుట్టూ చెయ్యి వేసి దాదాపు ఆమెని కౌగిలించుకున్నట్లు పట్టుకున్నాడు. ఆ ప్రవాహం ముందుకు సాగుతున్న కొద్దీ అస్గార్డ్ కొండ దిగువకి జారుతున్న సంగతి వారికి అర్థమైంది. అక్షజ్ వెంటనే తన బ్యాగ్లో నుండి పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్లు తీసి ఒకటి దీక్షకి తగిలించి ఆన్ బటన్ నొక్కాడు. మరొకటి తాను తగిలించుకున్నాడు. ఆ మరుక్షణం బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయాయి. నీటి ప్రవాహం పూర్తిగా కొండ కిందకి ప్రవహిస్తూ వారిని పర్వతం దిగువకు గొనిపోవడం ప్రారంభించింది. ఆక్సిజన్ సిలిండర్లు లేకపోతే వారికి ఆక్సిజన్ అందక ప్రాణాపాయ స్థితిలో పడిపోయేవారే. వాళ్ళిద్దరూ నీటి వాలుతో పాటే వేగంగా క్రిందకు జారుతూ చీకటి గుయ్యారం వంటి ప్రదేశం గుండా సాగిపోతున్నారు. అయ్యో, ఇలా అయిందేమిటి? మనం ఎక్కడికి నెట్టవేయబడుతున్నామో అంది దీక్ష. అక్షజ్ మాట్లాడలేదు. అలా దాదాపు గంటసేపు చీకట్లో జారుతూ వెళ్లారు వాళ్ళు. హఠాత్తుగా ఆ ప్రాంతాన్ని వెలుగు కమ్ముకుంది.
అక్షజ్ దీక్ష చుట్టూ చూశారు. అప్పటి వరకు ఉరకలు పరవళ్ళు తొక్కిన సముద్ర ప్రవాహం అక్కడ పిల్ల కాలువలా పారుతోంది. తాము కొండ దిగువ భాగంలో ఎక్కడో ఉన్నట్లు వారికి అర్థమైంది. అక్కడ తమకు కనిపించిన దృశ్యం చూసి అక్షజ్ దీక్ష ఇద్దరూ ఆశ్చర్యపోయారు. గులాబీ పూల చెట్టు ఒకటి అక్కడుంది. మామూలుగా అయితే గులాబీ చెట్టు కురచగా ఉంటుంది. కానీ వారికి కనిపించిన గులాబీ చెట్టు దాదాపు 6 అడుగులు ఉంది. అంతేకాదు, దానికున్న గులాబీ పూలు ఒక్కోటి పెద్ద సైజు క్యాలీఫ్లవర్ అంత ఉంది. ఆ దృశ్యం చూసి మనం పాతాళలోకంలోకి వచ్చేశాం అంటూ సంతోషంతో అరిచింది దీక్ష. అవును, చిరునవ్వుతో అన్నాడు అక్షజ్. దీక్ష గబగబా వెళ్ళి ఒక గులాబీ పువ్వు కోసుకుంది. దాని సువాసన ఆ ప్రాంతంలో గుప్పుమంది. ఇద్దరూ మరికొంచెం ముందుకెళ్లారు. అక్కడొక యాపిల్ చెట్టు కనిపించింది. దాని పళ్ళు పెద్ద సైజు గుమ్మడికాయలంతా ఉన్నాయి. ఇద్దరూ ఒక పండు కోసుకొని తిన్నారు. తీయగా మధురంగా ఉందా రుచి. మనం భువిపై స్వర్గానికి చేరుకున్నాం అంది దీక్ష ఆనందం పట్టలేక. ఎస్, మీ కోరిక తీరింది. మా తాతగారు చెప్పింది అసత్యం కాదని, సత్యమే అని కూడా నిర్ధారణ అయింది అన్నాడు అక్షజ్. ఇద్దరూ ఆ పరిసరాలను పరిశీలించారు. చిన్న పిల్ల కాలువలా పారుతున్న సముద్రం పక్కనే ఇరువైపులా అతి భారీ వృక్షాలు, లతలు, పొదలు కనిపించాయి వారికి. ఇద్దరూ జాగ్రత్తగా ఆ పరిసరాలను గమనిస్తూ ముందుకు నడుస్తున్నారు. హఠాత్తుగా వారి సమీపంలో ఏదో అలకిడైంది. ఇద్దరూ వెనుతిరిగి చూశారు. అంతే, అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఇద్దరికీ నోట మాట రాలేదు. దాదాపు 7 అడుగుల ఎత్తు, బలిష్టమైన శరీరంతో ఉన్న ఒక ఆకారం కనిపించింది. అది కాదు విచిత్రం. ఆ ఆకారం ముఖం మామూలు మనిషి ముఖంలా లేదు. పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ ఆకారం నాలుక రెండుగా చీలిపోయి దాదాపు 6 అడుగు మేర బయటకు వచ్చి అల్లల్లాడుతోంది. నాగజాతి మానవుడు, అప్రయత్నంగా అంది దీక్ష. అవును అన్నాడు అక్షజ్. ఆ ఆకారం వారిద్దరినీ నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ వారి వైపు రాసాగింది. దీక్ష వెంటనే అనంత్ వాసుకి శేష్ పద్మనాభచే కంబాల్ సింగపాల్ ధృతరాష్ట్రచే తక్షక్ కలియ తథా యథానినౌ నాగమణి నాగం చే మహాత్మాన్ సాయంకాలే పటే నిత్య సర్వత్రా విజయే భవత్ ఇది శ్రీ నవనాగ్ స్తోత్ర సంపూర్ణం అనే స్తోత్రం చదివింది. అక్షజ్ విచిత్రంగా చూశాడు. అయితే దీక్ష స్తోత్రం పూర్తి కావడం, ఆ నాగజాతి మానవుడు అక్కడి నుండి అదృశ్యమైపోవడం ఒకేసారి జరిగాయి. మార్వలెస్ అన్నాడు అక్షజ్. అదే మరి నవనాగ్ స్తోత్ర గొప్పతనం అంది దీక్ష. ఇద్దరూ మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అయితే ఆ ప్రాంతం అడవిలా ఉండడంతో అక్కడ మనుషులు గాని జనావాస ప్రాంతాలు గాని కనిపించలేదు. మనం అస్గార్డ్ కొండ దగ్గర నుండి దిగువకి జారుతూ నీల మాగలిలోకి వచ్చి పడ్డాం, అవునా అంది దీక్ష నడుస్తూనే. అవును అన్నాడు అక్షజ్. కానీ ఇక్కడ చూస్తే మనం ఏదో కొండ దిగువన పాతాళంలో ఉన్నట్లే లేదు. ఇంతటి వెలుగు ఎక్కడి నుండి వస్తుందో గాని ఈ ప్రాంతం అంతా ఎలా మరిసిపోతుందో చూసారా? మీరు చెప్పింది కరెక్టే అన్నాడు అక్షజ్. ఇద్దరూ ఆ ప్రాంతాన్ని వీడి ఈసారి విశాలమైన ఒక మైదాన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రదేశం నుండి దూరంగా ఎక్కడో పొగ పైకి లేస్తున్న దృశ్యం వారికి కనిపించింది. అక్కడ దూరంలో పొగ పైకి లేస్తోంది, గమనించారా? అటే చూస్తూ అంది దీక్ష. అవును అన్నాడు అక్షజ్. అంటే అక్కడ మనుష్య సంచారం ఉండి ఉండొచ్చు అంది దీక్ష. అవును, నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు అక్షజ్. ఇద్దరూ వేగంగా అటు నడిచారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనిపించిన దృశ్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడికి కొంత దూరంలో కనుచూపు మేరలో వారికి వరుసగా ఇళ్ళు కనిపించాయి. అయితే మామూలు పరిమాణంలో లేవవి. ఒక్కో ఇల్లు ఒక్కో భవంతి అంత పెద్దవి ఉన్నాయి. ఇక భవంతులైతే ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉన్నాయి. మామూలు ఇళ్లను సూపర్ ఇంపోజ్ చేసి చూపితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయా ఇల్లు. బాప్రే, ఎంతెంత పెద్ద పెద్ద ఇళ్ళో సంభ్రమంగా అంది దీక్ష. అవును అన్నాడు అక్షజ్. వాళ్ళిద్దరూ అటు నడుస్తుండగానే జరిగిందా సంఘటన. ధన్ 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 వరుసగా బుల్లెట్లు దూసుకు వచ్చాయి వారి వైపు. అక్షజ్ వెంటనే దీక్షని బలంగా క్రిందకి లాగేసి నేల మీద కూర్చుండిపోయాడు. త్రుటిలో బుల్లెట్లు వారి పక్కగా దూసుకుపోయాయి. ఇద్దరూ వెనుదిరిగి చూశారు. అక్కడ నల్లని దుస్తులు ధరించి చేతిలో రివాల్వర్లతో 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. నీల్ గగన్ని హతమార్చి అస్గార్డ్ కొండ దగ్గర తమను వెంబడించినది వారేనని గుర్తుపట్టాడు అక్షజ్.
తన జేబులో నుండి రివాల్వర్ తీస్తుండగా జరిగిందా సంఘటన. వారి సమీపంలో బుస్ బుస్ అనే శబ్దం వినిపించింది. అక్షజ్, దీక్ష ఆ శబ్దం వినిపించిన వైపు చూశారు. ఇందాక గుహలో కనిపించిన సర్పజాతి మానవుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడగానే దీక్ష నవనాగ్ స్తోత్రం పఠించింది. ఆ సర్పజాతి మానవుణ్ణి చూసిన నల్లని దుస్తుల్లోని ముగ్గురు వ్యక్తులు భీతిల్లిపోయారు. తమ వద్ద ఉన్న రివాల్వర్లతో అతన్ని కాల్చేయాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. అతను వారిపై దుమికాడు. వారిలో ఇద్దరిని 2 చేతులతో పైకెత్తి దగ్గరలో ఉన్న బండకేసి కొట్టాడు. హా హా అనే హాహాకారాలతో వారిద్దరూ క్షణాల్లోనే రక్తం కక్కుకొని మరణించారు. మూడోవాడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అక్షజ్ తన రివాల్వర్తో వాడి కాళ్లను షూట్ చేశాడు. వాడు క్రింద పడిపోయాడు. అక్షజ్ వేగంగా వాడి వద్దకు వెళ్ళి, ఎవరు మీరు, మమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. దానికి వాడు మొదట సమాధానం చెప్పలేదు. అక్షజ్ పెడీమని వాడి మూతి మీద గుద్దాడు. రివాల్వర్ వాడి కణతలకు ఆనించి, చెప్పు, చెప్పకపోతే ఇక్కడే నిన్ను కాల్చేస్తాను అంటూ హూంకరించాడు. అక్షజ్ ఒక పక్క, కాస్త దూరంలో ఇటే చూస్తూ నిలబడ్డ సర్పజాతి మానవుడు ఒక పక్క భీతి కలిగిస్తూ కనిపించడంతో వాడు నోరు విప్పాడు. మేము హైర్ కిల్లర్స్మి. మిమ్మల్ని ఫాలో చేసి పాతాళ లోకానికి చేరుకోమని మాకు భీమరాజు రామరాజు చెప్పాడు అన్నాడు వాడు. అతనెవరు అన్నాడు అక్షజ్. అతను మీ దేశస్థుడే, గొప్ప ధనవంతుడు. మీరు గనుక పాతాళలోకం చేరుకుని మెర్మెయిడ్లను కనుక్కుంటే వీలైనన్ని మెర్మెయిడ్లను ఎత్తుకువచ్చి ఇవ్వాలని కోరాడు. దానికి మాకు కోరినంత డబ్బిస్తానన్నాడు. మెర్మెయిడ్లను తీసుకొచ్చి ఇమ్మన్నాడా? ఆశ్చర్యంగా అన్నాడు అక్షజ్. అవును. ఎందుకు? బహుశా ఎగ్జిబిషన్ వంటిది ఏర్పాటు చేసి డబ్బు సంపాదించడానికై ఉంటుంది. మేం మెర్మెయిడ్ల గురించి పరిశోధిస్తూ పాతాళలోకానికి వెళ్తున్నట్లు వాడికెవరు చెప్పారు? ఆ సంగతి నాకు తెలియదు. మనం తర్వాత ఆ విషయం కనుక్కుందాం, వాడిని వదిలేయి అంది దీక్ష. అక్షజ్, దీక్ష అక్కడి నుండి ముందుకు నడిచారు. కొన్ని క్షణాలు గడిచాయో లేదో వెనుక నుండి హా అనే అర్తనాదం వినిపించింది. సర్పజాతి మానవుడు మన శత్రువును అంతమొందించాడు. వెనుదిరిగి చూడకుండానే అన్నాడు అక్షజ్. వాళ్ళు గబగబా నడుస్తూ అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఇళ్ల వైపు సాగిపోతున్నారు. దాదాపు పావుగంట నడిచిన తర్వాత వారు ఇళ్లున్న చోటుకు చేరుకున్నారు. వారిని తొలుత ఒక బాలిక చూసింది. ఆమె దాదాపు 5.5 అడుగుల ఎత్తుంది. అయితే ముఖంలో పసితనపు ఛాయలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ బాలికను చూసి అక్షజ్, దీక్ష ఆశ్చర్యంతో మాట రానట్టు ఉండిపోయారు. ఆ బాలిక వారిని చూసి సకిడో సకిడో అంటూ సంతోషంతో అరిచింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.